కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మార్జిన్ చాలా తక్కువగా ఉంది. సుమారు 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆనంద్, అనేకల్, బసవన బెగవాడే, దసరహళి, దేవరహప్పగిరి, గోకక్, హెబ్బలి నియోజకవర్గాల్లో లీడింగ్ మార్జిన్ 500 నుంచి 2000 లోపే ఉంది. ఈ స్థానాల్లో ఫలితాలు చివరి నిమిషంలో ఎలాగైనా మారే అవకాశాలున్నాయి. ఆనంద్, అలంద్ 560, అనేకల్ 2400, బసవన బెగవాడే 589, దసరహళి 3600, దేవరహప్పగిరి 90, గోకక్ 807, హెబ్బల్ 609 ఓట్ల తేడాతో బీజేపీ లీడ్లో ఉంది. కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సాధారణ మెజారిటీ దాటిందనుకున్న బీజేపీ మళ్లీ కాస్త వెనకబడింది. మ్యాజిక్ ఫిగర్ కు 7 సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోయింది. దీంతో ఎవరో ఒకరి మద్దతు తీసుకోక తప్పనిసరి పరిస్థితి. దీంతో మరిప్పుడు బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జేడీఎస్ మద్దతు తీసుకుంటుందా లేక ఆ పార్టీని చీలుస్తుందా అన్నది చూడాలి. ఫలితాలు వెలువడుతున్నప్పుడు మెజారిటీపై పూర్తి ధీమాతో ఉన్న బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి అన్నదానిపై వ్యూహరచనలో మునిగిపోయింది. అయితే ఇటు కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. ఆ రెండు పార్టీలు కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత మెజారిటీ అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జేడీఎస్తో టచ్లో ఉన్నారు. ఆయన వచ్చాడు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కర్ణాటకలో పరిణామాలు క్షణక్షణానికి మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. పరిణామాలు ఏ విధంగా మారుతాయి, సమీకరణాలు ఏ విధంగా